హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 7 రీసెంట్ మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. చాలా మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. అలాగే లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? స్కిప్ అయితే అసలు అయితే చేయకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 7th వన్ వచ్చేసి మనకైతే ఓదెల పార్ట్ 2 మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు హర్రర్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది భయ్య. రన్ టైం వచ్చేసి మనకు 2 hours 30 minutes దాకా అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నో. ఈ ప్లాట్ విషయానికి వస్తే, తిరుపతి తన వైఫ్ అయితే చంపేస్తుంది భయ. పార్ట్ 1 ఇలా చూడకపోతే పార్ట్ 1 అయితే కంపల్సరీ చూడండి భయ. అది చూస్తే మనకైతే పార్ట్ 2 అయితే అర్థమైతే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. అయితే తిరుపతి చనిపోయిన తర్వాత తిరుపతి ఏమో వాళ్ళ ఊరి మీద అయితే పగ అయితే తీసుకుంటాడు. అసలు ఎందుకు పగ తీసుకున్నాడు, దేనికోసం పగ తీసుకున్నాడు అనేసి ఈ మూవీ ఒక ప్లాట్ భయ. చాలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది స్టోరీ లైన్ అయితే. దీంట్లో మనకు కొంచెం మంచి హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి, కొంచెం మాత్రమే. అలాగే మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు విజువల్ వండర్గా అయితే ఉంటుంది. అలాగే మనకైతే క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది భయ. మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు భయ. ఇది నేనైతే మస్ట్ వాచ్ అయితే చెప్పాను, కానీ టైం పాస్ అయితే చూడొచ్చు భయ, బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నో. కంపల్సరీ అయితే చూసేయండి, టైం పాస్ అయితే అవుతారు. అలాగే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు భయ మూవీ అయితే. కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అస్సలు చూడలేమన్నమాట ఫ్యామిలీ తోటి అయితే. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. 6th వన్ వచ్చేసి మనకైతే చోరీ 2. రన్ టైం వచ్చేసి మనకైతే 2 hours 13 minutes అయితే ఉంది. మనకు హర్రర్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. అలాగే మనకు పార్ట్ 1 అయితే కంపల్సరీ అయితే చూడాలి భయ్య, పార్ట్ 2 చూడాలనుకుంటే. ఎందుకంటే అర్థమైతే కాదన్నమాట. కంపల్సరీ మనకైతే పార్ట్ 1 చూసిన తర్వాతనే ఈ పార్ట్ 2 అయితే చూడండి. ప్లాట్ విషయానికి వస్తే, హీరోయిన్ వాళ్ళ పాప అయితే ఉంటుంది. ఆ పాపనైతే కిడ్నాప్ అయితే చేస్తారు. ఆ కిడ్నాప్ చేసి దయ్యాలున్న ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. హీరోయిన్ వెళ్ళిందా లేదా, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి దయ్యాల దగ్గర ప్లేస్కి ఎందుకు తీసుకెళ్లారనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. మనకి ఇదైతే చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. మూవీ అయితే మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి, మంచి హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బీజిఎం అయితే ఇంకా చాలా బాగుంటుంది భయ. అలాగే హర్రర్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నో. అలాగే ఇంకో దరిద్రం ఏంటంటే, తెలుగు లాంగ్వేజ్ అయితే లేదన్నమాట, హిందీ లాంగ్వేజ్తో మాత్రమే అయితే ఉంది. కంపల్సరీ అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. పార్ట్ 1 చూసిన తర్వాతనే పార్ట్ 2 అయితే చూడండి. అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. 5th వన్ వచ్చేసి మనకైతే ఇన్స్టెంట్ ఫ్యామిలీ. ఇది మనకు మూవీ వచ్చేసి 2 hours దాకా అయితే ఉంటుంది అనమాట. జానర్ వచ్చేసి మనకైతే కామెడీ డ్రామాకైతే ఉంటుంది. ప్లాట్ విషయానికి వస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఉంటారు, కానీ వాళ్ళకి మాత్రం పిల్లలు అయితే పుట్టరు. కానీ పిల్లలు మాత్రం దత్తకైతే తీసుకుంటారు. దత్తని తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లోకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకైతే 2 hours కానీ చాలా మంచి ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అలాగే మంచిగా మనకు డ్రామా అయితే ఉంటుంది అనమాట. స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది భయ. కానీ ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కానీ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ, అలాగే మన సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. బీజిఎం అయితే ఇంకా చాలా బాగుంటుంది భయ. ఫ్యామిలీ వాచబుల్, మంచి మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి, మంచి డ్రామా అయితే ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు భయ. నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉందన్నమాట. చూసేయండి ఈ మూవీని అయితే. 4th వన్ వచ్చేసి ద డిప్లొమాట్. ఇది మనకు 2 hours 10 minutes అయితే ఉంటుంది. డ్రామా థ్రిల్లర్గా అయితే ఉంటుంది భయ్య. దీని ప్లాట్ విషయానికి వస్తే, ఒక ముస్లిం గర్ల్ ఇండియా అమ్మాయి పాకిస్తాన్ అయితే డ్రాప్ అయితే అవుతుంది. మన హీరో ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది మూవీ యొక్క ప్లాట్ భయ. నేను చాలా అంటే చాలా సింపుల్గా అయితే చెప్పేశాను, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది భయ. చాలా రియల్ స్టోరీ ఇదైతే. చాలా మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందనమాట ఈ మూవీలో అయితే. కానీ మనకైతే తెలుగులో అయితే లేదనమాట, హిందీలో అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది రైట్ నో. అలాగే మనకు దీంట్లో మూవీలో అయితే స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు భయ డైరెక్టర్ గారు అయితే. స్క్రీన్ ప్లే అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. బోర్ కొట్టకుండా చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా చూపెడతారు అనమాట మూవీ అంతా. 2 hours 10 minutes మాత్రమే అయితే ఉంటుంది. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నో. కానీ హిందీలో మాత్రమే ఉంది, తెలుగులో అయితే లేదనమాట. ఓన్లీ హిందీ వాచబుల్ మాత్రమే. 3rd వన్ వచ్చేసి మరణమాస్. ఇది ఒక మలయాళం ఫిలిం భయ. రన్ టైం వచ్చేసి 2 hours 21 minutes అయితే ఉంటుంది. దీని జానర్ వచ్చేసి మనకైతే థ్రిల్లర్గా అలాగే కామెడీగా అయితే ఉంటుందన్నమాట. దీని ప్లాట్ విషయానికి వస్తే, మన సైకో కిల్లర్ ఏమో ముసలోళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తుంటాడు. చంపని పర్లేదు, కానీ చంపిన తర్వాత నోట్లో బనానా పెట్టి మరీ చంపుతాడనమాట. అసలు ఎందుకు చంపుతున్నాడు, అసలు ముసలోళ్ళని ఎందుకు చంపాలి అనేది మూవీ యొక్క ప్లాట్ భయ్య. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య ఈ మూవీ అయితే. చూసేయండి. ఎలా అంటే
మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. మంచి మంచి కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకు మలయాళం ఫిల్మ్ తెలిసిందే గదా! వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే రాసుకుంటారు. అలాగే మాకైతే 'బజీ జోసెఫ్' క్యారెక్టర్ గూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. ఆయన కామెడీ చేస్తారు భయ్యా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ కిల్లర్ క్యారెక్టర్‌కి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. ఆయన క్యారెక్టర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే మూవీ అంటే చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే అంత మంచిగా అయితే ఉండవు. కంపల్సరీ అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే అవుతారు భయ్యా. సోనీ లివ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. తెలుగు కూడా ఉందన్నమాట. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. చూసేయండి. సెకండ్ వన్ వచ్చేసి 'ది మ్యాచ్'. ఇది మనకైతే స్పోర్ట్స్ డ్రామాకి అయితే ఉంటుందన్నమాట. రన్ టైమ్ వచ్చేసి మనకైతే 1 అవర్ 50 మినిట్స్ దాకైతే ఉంటుంది. దీని ప్లాట్ విషయానికొస్తే కొరియన్‌లో బోట్ గేమ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మన చాంపియన్ చో ఆయన పేరన్నమాట. ఆయనే తన స్టూడెంట్ ఏమో ఒక ఛాలెంజ్ అయితే చేస్తాడు. మరి గురువు గెలిచాడా? శిష్యుడు గెలిచాడా? అనేసి ఈ మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. దీంట్లో మనకు మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎలా అంటే గురువు గెలుస్తాడా? లేకపోతే శిష్యుడు గెలుస్తాడా? అనేసి ఒక థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే తీసుకెళ్తారన్నమాట. ఎక్కడ కూడా బోర్ కొట్టేయకుండా. మంచి డ్రామా అయితే ఉంటుంది. కొరియన్ డ్రామా తెలిసిందే కదా ఎలా ఉంటాయో. డ్రామా అయితే చాలా చాలా మంచిగా అయితే రాసుకున్నారు భయ్యా. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందనేసి ఒక థ్రిల్లింగ్ సీన్స్ అయితే రాసుకున్నారు మూవీలో అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే తెలుగు లాంగ్వేజ్ అయితే అస్సలు లేదన్నమాట. కొరియన్ లాంగ్వేజ్‌లో మాత్రమే అయితే ఉంది. చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే. ఇగ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి 'అనగనగా' సుమంత్ గారిది. ఇది మనకు 2 అవర్స్ 30 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. జానర్ వచ్చేసి మనకైతే ఫ్యామిలీ డ్రామాకి అయితే ఉంటుంది భయ్యా. ప్లాట్ విషయానికి వస్తే చదువు అనేది బట్టి పట్టడం కాదు. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడం. ఇదే భయ్యా ప్లాట్ అయితే. నేను చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. దీంట్లో మనకు క్యారెక్టరైజేషన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ గాని నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయన్నమాట. మన చిన్న బాబు అయితే చేస్తాడు భయ్యా. ఆయన క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. అలాగే మనకు ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయన్నమాట. అలాగే మదర్ అండ్ సన్ కూడా ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. మంచి క్యూట్ ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. డైరెక్టర్ తీసుకున్న స్టోరీ లైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్యా. చెప్పే విధానం కూడా కరెక్ట్‌గా చెప్పారు. అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అలాగే ఫ్యామిలీ వాచబుల్ అయితే చెప్తా భయ్యా. ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. కంపల్సరీ అయితే చూసేయండి. వర్త్ వాచబుల్ అని చెప్తా నేనైతే. ఇది డార్లింగ్స్ మరి వీడియో అన్నమాట. 7 రీసెంట్ మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే మీరు ఏ మూవీ చూస్తారు అది కూడా కింద కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇలాంటి వీడియోస్ అయితే చాలా అంటే చాలా వస్తుంటాయి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.